యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. అమ్మా ప్రసాదం. ప్రసాదం తీసుకోమ్మా. అమ్మా, మేం కారు దగ్గర ఉంటాం. మీరందరికీ ప్రసాదాలు పంచిపెట్టి వచ్చేయండి. అలాగే. పదార్యా. ఆర్య, That's okay. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం.
7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. అంజలి, అందరూ వెళ్ళిపోయారు. నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తాను, నువ్వు మాన్సిని పిలుచుకునిరా. ఆ అంజలి వల్ల ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది. లేదంటే అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగేది. ఆ అంజలి అడుగడుగునా ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతూనే ఉంది. త్వరలోనే దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి నెక్స్ట్ ఎలాంటి ప్లాన్స్ వేయాలి? ఆర్య సార్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అని బాగా గట్టిగా ఆలోచిస్తున్నట్టున్నావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? కూర్చుని కొమ్మని నరుక్కుని బాడీ ఎదిగినా బ్రెయిన్ ఎదగని ఫూల్లా కనిపిస్తున్నావు. అంజలి, నువ్వు అనవసరంగా నా జోలికి రావద్దు. నువ్వు నీ జోలికొచ్చేలా ప్రవర్తించుకో. ఇందాక చూసావు కదా, ఆర్య సార్ చేత పూజలు చేయించకూడదని ఏవేవో ప్లాన్స్ వేశావు. చివరికేమైంది? ఆర్య సరే స్వయంగా ఓ చిన్న పాపతో పూజా కార్యక్రమం జరిపించారు. ఇప్పటికైనా అర్థమైందా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా విజయం చివరికి ఆర్య సార్దే అని? అవునా? ఎవరి సక్సెస్ అయినా ఒక్క టైం వరకే. ప్రెసెంట్ నా టైం నడుస్తుంది. చిన్న చిన్న విషయాల్లో మిస్ అవ్వచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది నేనే. ఆ టైం వచ్చినప్పుడు అను వెళ్ళిపోయినట్లే నువ్వు కూడా తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. అను అనునా? ఎక్కడ? ఏది? ఊరికే అన్నాను. అను పేరు వినగానే నీ కాలి కింద భూకంపం వచ్చినట్టు షేక్ అయిపోయావు. నిజంగా అను వస్తే ఏమైపోయేదాన్వో ఏంటో. ఇప్పుడు ఇది అబద్ధం కావచ్చు, కానీ త్వరలోనే ఇది నిజం అవుతుంది. అను తప్పకుండా తిరిగి వస్తుంది, చూస్తూ ఉండు. నేను కాదు, నువ్వే చూస్తుండు. నీ ఆట కట్టించి నిన్ను వర్ధన్ ఫ్యామిలీ నుంచి, నీరజ్ లైఫ్ నుంచి దూరం చేయకపోతే నా పేరు మాన్సీ వర్ధని కాదు. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది. పగటి కళలు కనింది చాలు, అందరూ వెళ్ళిపోయారు. త్వరగా వస్తే కార్లో వెళ్ళొచ్చు, లేదంటే ఏ ఆటోనో ట్రాలీనో పట్టుకొని రావాలి. పద. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో వాట్ టు డూ, హౌ టు డూ. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఈ మాన్సీకి జన్మలో బుద్ధి రాదు. కుక్కతోక వంకరంటే ఇదేనేమో.
దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు నూరేళ్ళు నడిపించు పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం మగని హృదయం మమతల నిలయం. మీరు నాకిచ్చిన గొప్ప బహుమతి ఈ సౌభాగ్యమే సార్. ఈ సౌభాగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. మీ క్షేమమే నా సౌభాగ్యం. మేం మీకు దూరంగా వచ్చేసిన మీరు మాత్రం మాకు దగ్గరగా వస్తూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో నాకు తోడుగా ఉంటూనే ఉన్నారు. అసలు అసలు మీరు నాకు దూరంగా ఉండటం ఏంటి సార్? ఇదిగో పాపిట కుంకుమలా, గుండెలపై తాళిలా, ముఖ్యంగా మన ప్రేమకి ప్రతిరూపాలైన మన పిల్లల రూపంలో నాతో ఎప్పటికీ మీరు ఉంటారు సార్. మీకు నాన్న దూరంగా ఉన్నాడని బాధపడకూడదు. అమ్మతోనే నాన్న ఉన్నాడు, అమ్మలోనే ఉంటాడు. నువ్వెంతో అదృష్టవంతురాలివి బుజ్జి తల్లి. నాన్న నిన్ను ఎత్తుకున్నారు, ముద్దు చేశారు. నీ చేత పూజ కూడా చేయించారు. నువ్వెవరో తెలియకుండానే అంత ఆప్యాయత చూపించారంటే నువ్వు తన కూతురు అని తెలుసుంటే ఇంకెంతగా మురిసిపోయేవారు. నిన్ను ఆకాశానికి ఎత్తేసేవారేమో. మీ నాన్నగారి ప్రేమ అంత గొప్పది. పొందే కొద్దీ కావాలనిపిస్తుంది. ఎంత పొందినా తరగదు. ఎన్ని జన్మలైనా ఆ ప్రేమ సరితూగదు. అంత గొప్ప ప్రేమని మీకు దూరం చేసిన ఈ అమ్మని మీరు క్షమిస్తారు కదూ?
ఎక్కడున్నావను? ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఎప్పుడు నాకు జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పి ఇలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతావా అను? నిన్ను పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలనుకున్నాను. మన పిల్లలతో కొత్త ప్రపంచం ఏర్పడుతుందని ఆశపడ్డాను. నా ఆశల్ని, మన కలల్ని, మన భవిష్యత్తుని అన్నిటినీ చీకటి పాలు చేసేసి నన్ను ఒక అర్థం లేని ప్రశ్నగా ఎందుకు వదిలేసావను? చెప్పు సండే. నేను ఇందాకే కమిషనర్ గారితో మాట్లాడాను ఆర్య. ఆయన అనుకు సంబంధించిన సెర్చింగ్ అంతా చాలా కాన్ఫిడెన్షియల్ చేద్దామని చెప్పారు. ఐ హోప్ డిపార్ట్మెంట్ హెల్ప్తో అను మనకి మరింత తొందరగా దొరికే అవకాశం ఉంది. బీ స్ట్రాంగ్ ఆర్య. ఆర్య ఆర్య వింటున్నావా? చెప్పు సండే. లేదార్యా, నాకు అర్థమవుతుంది. అను తప్పకుండా తిరిగి వస్తుంది ఆర్యా. అను ఈరోజు కాకపోయినా రేపైనా తిరిగి నా దగ్గరికి వస్తుందని నాకు తెలుసు సండే. కానీ నాకు అర్థం కానిది ఒక్కటే, తనకేదైనా బాధున్నా, ఎవరి వల్లైనా సమస్య ఎదురైనా నాకు చెప్పాలి. కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అసలేంటి సండే ఇదంతా? అంటే తనకి నేనేం కాననా? లేక అర్థం చేసుకోననా? డోంట్ థింక్ లైక్ దట్ ఆర్యా. ఏదో బలమైన కారణం లేదే అను అలా చేయదార్యా. ఆ కారణం ఏంటో అట్లీస్ట్ నాకు తెలియాలి కదా సండే. తన కష్టాల్ని, సమస్యల్ని తీర్చడం నా రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు తను ఎక్కడుందో, ఎలా ఉందో మనం ఎలా వెతకాలి సండే? పిల్లలతో ఒంటరిగా ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుందో. నేను పిల్లల్ని కళ్ళారా చూడలేదు, తనివి తీరా తాకలేదు. సండే, అవును, నీ పిల్లల్ని చూడాలనుంది సండే. ఆర్యా, వాళ్ళకి ఏదైనా జరిగితే నేను భరించగలనా సండే? దిగులు పడక ఆర్యా, వాళ్ళకేం కాదు. వాళ్ళు ఎక్కడున్నా నీ ప్రేమ వాళ్ళకెప్పుడు రక్షగా ఉంటుంది. మనం ఏదోలా అను జాడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అను పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు ఆర్య. వాళ్ళు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు, కానీ నాతో లేరుగా సండే. ఉంటారు ఆర్య, తప్పకుండా ఉంటారు. ఆ రోజు చాలా తొందరలోనే వస్తుంది. సీతా